ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయం సార్వత్రిక ఎన్నికల సమయంలో సరికొత్త చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అదే పూరీ ఆలయంలోని రత్న భండార్. జగన్నాథ ఆలయంలో రత్న భండార్ తాళం చెవులను ఎన్నికల ప్రధాన అస్త్రంగా బీజేపీ మలుచుకుంది. అక్కడ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఒడిశాలో పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నారు, పూజలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అంతటితో ఊరుకోలేదు. అత్యంత పురాతన చరిత్రన్న రత్న భండార్ తాళం చెవులు ఏమయ్యాయంటూ డౌట్ లేవనెత్తారు మోదీ. అక్కడ నవీన్ పట్నాయక్ పాలనలో దేవాలయాలకే రక్షణ లేదంటూ అటు ఆధ్యాత్మిక అంశాన్ని ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిందించారు. దీంతో రత్న భండార్ అంశం నేషనల్ పొలిటికల్ డిస్కషన్స్ లో ఇప్పుడు భాగమైంది. పూరీ రత్న భండార్లో ఏముంది? ఈ రత్న భండార్ తాళాలు ఏమయ్యాయి? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అంశమే దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తావిస్తోంది. ఒడిశా పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భండార్ గురించి ప్రస్తావించారు. దీంతో దేశం మొత్తం ఈ రత్న భండార్ గురించే చర్చ జరుగుతోంది. పూరీ రత్న భండార్ తాళాలు కనిపించడం లేదని, అవి ఏమైపోయాయనేది ఒడిశా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు ప్రధాని మోదీ. ఈ భాండాగారంలో అపారమైన సంపద దాగి ఉందని మోదీ అన్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదిక బయటపెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ విషయాన్ని దాచి ఉంచుతున్నారని మోదీ ఆరోపించారు. 6 साल से श्री रत्न भंडार की चाबी का अता पता नहीं है। जो जांच हुई थी उसकी रिपोर्ट में ऐसा क्या है कि बीजेडी ने वो रिपोर्ट ही दबा दी। बीजेडी सरकार में जगन्नाथ जी का मंदिर भी सुरक्षित नहीं बचा है। మోదీ విమర్శల నేపథ్యంలో రత్న భండార్ అంటే ఏంటి? ఇంతకీ ఒడిశాలోని పూరీ రత్న భండార్లో ఏముంది అనేది హాట్ టాపిక్ గా మారింది. పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి, వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి 50 ఏళ్లు దాటినా ఇంతవరకు దాన్ని ఎందుకు ఛేదించలేదు? ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానాస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుసబుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది 1000 పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాథుని కొలువులో ఏం జరుగుతోంది? రత్న భాండార్ రహస్యమేంటనేది ఇప్పుడు చర్చకు తావిస్తోంది. దేశంలోని 4 ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరీ. ఈ 4గింటిని కలిపి చార్ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువుదేరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలివస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుణ్ణి దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నిత్యం దేవదేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు. ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథయాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్థం. అంటే ముల్లోకాలను చల్లగా చూసే విష్ణుమూర్తి అని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్దిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. సమాధానం లేని ప్రశ్నల అందరినీ వేధిస్తోంది.
జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవదేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు. ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్న భాండాగారంలోని 3వ గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్న భాండాగారాన్ని తెరిపించినప్పుడు అందులో 597కి పైగా రకరకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలకట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు గుర్తించారు. రత్న భాండాగారంలోని రహస్య గదిగా పిలుస్తోన్న 3వ గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళితే మరిన్ని గదుల్లోకి వెళ్లొచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని 100 ఏళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు. అర్ధశతాబ్ద కాలంగా ఈ తాళాలు పోయాయనే వ్యవహారంతో అంతా మిస్టరీగా మారిపోయింది. बीजेडी सरकार और मुख्यमंत्री को घेरा डाल करके जो लोगों ने कब्जा किया हुआ है ना, वो सीधे सीधे जिम्मेवार है. ఎందుకంటే ఒడిశాలోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలియదంటోంది. తాళాలు పోయిన 50 ఏళ్ల తరువాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెదికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవదేవుడి ఆభరణాలు ఉన్నాయా, దిగమింగేశారా చెప్పండంటూ నినదిస్తున్నారు. భక్తులను కాపాడడానికి దేవుడున్నాడు. మరి ఆ దేవుడు సంపదను కాపాడడానికి ఎవరున్నారు? ఆ దేవుడే కాపాడుకోవాలా? ఇదే ఇప్పుడు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా చర్చనీయాంశంగా మారిన వ్యవహారం. అప్పట్లో కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల వ్యవహారం దేశంలో పెద్ద చర్చనే లేపింది. నెలల తరబడి పద్మనాభుని సంపదపై దేశ ప్రజలు చర్చించుకున్నారు. ఇప్పుడు రత్న భాండార్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఒడిశాలోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయం రత్న భాండార్ తాళాలు పోయిన వ్యవహారం ఇప్పుడే కాదు, కొన్నేళ్లుగా పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పడం లేదు. ఆలయ కమిటీ నోరు మెదపడం లేదు. తాళాలు పోయి 50 ఏళ్ల తరువాత కూడా ఎవ్వరిలోనూ ఎలాంటి కంగారు లేదు. ఇంతకీ దేవదేవుడి ఆభరణాలు ఉన్నాయా, దిగమింగేశారా అనేది అంతుబట్టని ప్రశ్న. अरे हमारे घर की चाबी खो जाए तो भी हम मनरेत करते हैं, महाप्रभु जगन्नाथ जी मेरे घर की चाबी जरा खो गई है, कुछ मदद करो. और महाप्रभु जगन्नाथ जी के आशीर्वाद से घर की चाबी भी घंटे 2 घंटे में मिल जाती है. 6 साल हो गए, रत्न भंडार की चाबी खो गई है. ఇంతకీ రత్న భండార్ తాళాలు ఎలా పోయాయి? పూరీ జగన్నాథ ఆలయం రత్న భాండార్లో భీతర్ భండార్, బాహరా భండార్ అనే గదులున్నాయి. రత్న భాండాగారంలో రహస్యంగా ఉన్న 3వ గదికి 3 తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపు ఒక్కో తాళం చొప్పున 3 తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక 3వ తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జి దగ్గర ఉంటుంది. ఈ 3 తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవగలం. రత్న భాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. 2వ గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే 3వ గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజా సంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తరువాత తేలిందేంటంటే ఈ 3 తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని.
దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్న భాండాగారానికి చెందిన 3వ గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని, అది ఎక్కడికి పోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వం పైన, ఆలయ పాలనా యంత్రాంగం పైన విమర్శలు వెల్లువెత్తాయి. 1964లో చివరిసారి 3వ గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తరువాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడడంతో కొన్నాళ్ల కింద పాలకపక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవదేవుడి ఆభరణాలు కాని, సంపద కాని ఎక్కడికి పోలేదని, పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని, అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు. అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తరువాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న 2 తాళాలతో 3వ గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. 2 తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్దాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుంచి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు. ప్రధాన అర్చకులైతే ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్న భాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టమని హెచ్చరిస్తున్నారు. దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని, పెను విపత్తులు తరుముకొస్తాయని వారు బెదిరిస్తున్నారు. జగన్నాథుని భక్తితో కొలిచేవారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. 3వ గది తాళాలు ఎలా పోయాయో, ఎవరు కొట్టేశారు, ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో 6 నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం 5 నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ 6వ నేలమాళిగే అన్నింటిలోకి కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా 5 నేలమాళిగలతో పోలిస్తే 6వ నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు. 6వ నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే 1,20,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే 6వ నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు ఖచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం 6వ నేలమాళిగను ఈ రోజుకి తెరవలేదు. 6వ నేలమాళిగను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని, దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో 5 మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది 6వ మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్థమేముందని హేతువాదులు నిలదీస్తున్నారు. ఇప్పుడు పూరిలోని జగన్నాథ ఆలయంలోనూ కీలకమైన 3వ గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా పాములున్నాయని, విష్ణుమూర్తిని కాచుకునే ఆదిశేషుడే కాపలాగా ఉన్నారని అంటున్నారు. వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని హెచ్చరిస్తున్నారు. ఈ మిస్టరీపై నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది. అయితే బీజేడీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తి మాజీ ఐఏఎస్ అధికారి వికే పాండ్యన్ మోదీ విమర్శలపై స్పందించారు. ప్రధాని మోదీకి రత్న భాండార్ గురించి అంత ఆసక్తి ఉంటే పోయిన తాళాలను కనిపెట్టడానికి సహకరించాలన్నారు. కొందరు భక్తులైతే 3వ గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే 3వ గది తాళాల గురించి కానీ, రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడడం లేదని అంటున్నారు. 3వ గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజానిజాలు బయటకొస్తాయని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు.
అంటున్నారు. మరోపక్క అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6వ నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ 3వ గది మిస్టరీ కూడా ఎప్పటికీ వేడకపోవచ్చునని కొందరు మేధావులు అంటున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రత్న భండార్ అంశం ఒడిశాలో రాజకీయ అస్త్రంగా మారిపోయింది. మరి నవీన్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? మోదీ వ్యాఖ్యలను సవాల్గా తీసుకుంటుందా? నిజానిజాలను వెలికి తీస్తుందా? మిస్టరీ వీడుతుందా? ఇదే $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిన అంశం. చూడాలి ఏం జరుగుతుందో.